గతమెంతో ఘనం, నేడు మాత్రం అధ్వాన్నం. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని చూస్తుంటే ఈ మాట అక్షరాలా నిజమనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని తన బలాన్ని పెంచుకుంది. మున్సిపల్ ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు ఏకపక్ష విజయాలను సాధించేందుకు నిబంధనలు సైతం సవరించిన చరిత్ర గులాబీ పార్టీది. కానీ 2018లో అప్రతిహత విజయం సాధించిన అదే పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం ఆరంభం మాత్రమేనని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 0 స్థానాలకే పరిమితం కావడం పార్టీ క్యాడర్ను నైతికంగా దెబ్బతీసిందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా కారు పార్టీ ఆశించిన మేర ఫలితాలు సాధించలేదు. ప్రజలు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ప్రధాన నగరాల్లో కూడా బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు జారిపోతోందని, భవిష్యత్తులో పుంజుకోవడం కష్టమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ బయట ఎదురుదెబ్బలు తగులుతుంటే లోపల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు మొదలడం బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అంటున్నారు. జైలు నుంచి బయటకొచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు నేరుగా పార్టీ నాయకత్వంపైనే విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. కేటీఆర్, హరీష్ రావుల తీరును ఆమె బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావును ఆమె గుంటనక్కతో పోల్చడం పార్టీ శ్రేణులను షాక్కి గురిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 స్థానం కోసం జరిగిన పోటీ ఇప్పుడు బహిర్గతం కావడంతో క్యాడర్ గందరగోళంలో పడిపోయింది. కవిత చేస్తున్న విమర్శల వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు గులాబీ పార్టీలో పెద్ద డిబేట్గా మారిపోయింది. కేటీఆర్ నాయకత్వ శైలిపై కూడా ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతున్నారని, ట్విట్టర్లో పార్టీకి బలం ఉన్నట్టు చూపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల సమస్యల కంటే కూడా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని క్యాడర్ భావిస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచే పార్టీ నేతలు ఎదురు తిరగడం పార్టీ నాయకులను ఆందోళనలో పడేసింది. పార్టీలోని కొందరు నేతలు దందాలకు పాల్పడుతున్నారని, అందుకే తాము కారుకు ఓటు వేయడం లేదని బహిరంగంగా లేఖలు రాయడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలంగాణలో మరో 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉందని, ఈలోపు బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం సవాలుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ మౌనం, కేటీఆర్ సోషల్ మీడియా పోరాటం, కవిత అంతర్గత యుద్ధం ఈ 3 కలిసి పార్టీని పాతాళానికి తొక్కుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ నేడు స్వపక్ష నేతల విమర్శలకే సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకుంది. ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవాలను గ్రహించి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చరిత్ర పుటలకే పరిమితం కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ అవుతారా, పార్టీని కాపాడుకుంటారా అన్నది వేచి చూడాలి.